భక్తిభావముతో చక్కటి జవాబు చెబుతున్నారు. అవునండి, భగవంతుడు నాకు ఇచ్చింది అదే, భక్తిభావం అనేది ఇచ్చాడు. మంచి విషయాలు తెలుసుకోవటం, ఆచరణలో పెట్టడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. టీ తాగారంటున్నారు, కాఫీ తాగాను తల్లి స్నేహ. కాఫీ 2 times తాగా. 1 time టిఫిన్కి ముందు కాఫీ తాగాను, మరలా ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత జస్ట్ లైట్గా 1-2 sips. ఊరికే తాగాలనిపించలా, అయినా సరే వేడిగా కొంచెం తాగుదామని చెప్పేసి, లైవ్లోకి వస్తున్నాం కదా, వేడిగా కొంచెం తాగుదామని చెప్పేసి కొంచెం ఒక 1/2 cup లోపు తాగా అనమాట. నేను దోశలు తిన్నాను, మీరు తిన్నారని అనుకుంటున్నాను. తినకపోతే ఇప్పుడు తినండి. నేనైతే ఇడ్లీ తిన్నానండి, 5 ఇడ్లీ తిన్నా. మాది ఇడ్లీ చట్నీ, వేరుశనగ గుళ్ళ చట్నీ. ఇడ్లీ తిన్నా. లైవ్లో స్నేహ, ప్రతాప్ కుమార్ గారు, ఇంకెవరున్నారు? ఒక లైక్ ఇవ్వండి. లైవ్లో ఉన్న మిత్రులందరూ లైక్ ఇస్తే మీతో మాట్లాడతాను. ఈరోజు మనకి కీర్తి అనేది వస్తే దాన్ని మనం ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంతవరకు కీర్తిని మనం చాటుకోవాలి అనేది చిన్న చిన్న సందర్భంలో చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులు, కీర్తి ప్రతిష్టలు వచ్చిన కీర్తి శేషులు తర్వాత దాన్ని ఉపయోగించుకోవాలి. మనకి ఏ కీర్తి వచ్చినా మనం బ్రతికిండంగా ఆ కీర్తిని ఉపయోగించకూడదు. పలానాడు పలానా విషయంలో వాడు కీర్తి శేషులురా అని చెప్పేసి పొగడం అనమాట. కాబట్టి కీర్తి అనేదాన్ని మనకి భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం నిలబెట్టుకోవటానికి ప్రయత్నించాలి. అంతే తప్ప దాన్ని మనం వేరే రకంగా వాడామనుకోండి, అది మనల్ని కబళించేస్తుంది అనమాట. కీర్తి అనేది మామూలుగా ఉండదు, ఏ రూపంలో వస్తుందో అందుకని డబల్ రూపంలో తీసుకెళ్తుంది. కాబట్టి కీర్తిని మనం ఎప్పుడు కూడా నెగ్లిజెన్సీ చేయకూడదు. మనకు వచ్చిన కీర్తికి అపకీర్తి రాకోకుండా ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. లైవ్లో మిత్రులు ఎవరున్నారు? ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చిన మిత్రులు హాయ్ చెప్పండి. మీ అందరికీ కూడా శుభోదయం, సోమవారపు వేళ శుభోదయం. ఆ పరమశివుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతాప్ కుమార్ గారు, మార్నింగ్ దోశలు తిన్నారా? వెరీ గుడ్ అండి. లైవ్లో మిత్రులు పార్టిసిపేట్ చేయండి ప్లీజ్. వెల్కమ్ లీలా భాను ఛానల్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హాయ్ హాయ్ హాయ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీలా భాను ఛానల్. లీలా పాప, భాను పాప అయితే ఇంకా లేవలేదు. వారు లేస్తే మాత్రం చెక్మంట వాళ్ళకి స్నానం చేయించి టిఫిన్ పెట్టాలి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఈరోజు లంచ్ వచ్చేసి మనకి తెలిసిన వాళ్ళ బాబు మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి అక్కడ భోజనం చేసి ఇంకా పనులు అయితే ఉన్నాయి, ఆ పనులు కూడా ముగించాలి. చూద్దాం. హాయ్ అండి ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ 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 లీలా భాను ఛానల్కి వెల్కమ్. లైవ్లో ఉన్న మిత్రులందరూ పార్టిసిపేట్ చేయండి ప్లీజ్.